140వ మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించారు. సిఐటియు కార్యాలయం నుండి భీమా సర్కిల్ మీదుగా రెవెన్యూ భవనం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చికాగో కార్మికుల పోరాట ఫలితంగా సాధించిన 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వారి మాటల్లో విందాం. మేడే అనేటువంటిది ఈరోజు మనకందరికీ తెలుసు. మేడే అనేది ఎందుకోసం జరుపుకుంటున్నాము అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. మేడే అంటే గుర్తొచ్చేది పని గంటలు, అంతే కదా. పని గంటలు 8 గంటలు. 8 గంటల పని విధానం కోసం చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ పోరాటంలో అమరులైనటువంటి వారి రక్తపేరుల నుంచి పుట్టింది ఎర్ర జెండా అని చెప్పి మనము గత 40 సంవత్సరాలుగా లేదా 30 సంవత్సరాలుగా ఇక్కడ మేడేలో పాల్గొనే వాళ్ళందరూ చెప్పుకునేటువంటి అంశం. అయితే ఈ మేడేకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది అంటే 140 సంవత్సరాల క్రితం ఏదైతే పని గంటల కోసం అసూలు బాచినారో వాళ్ళ ప్రాణత్యాగంతో 8 గంటల పని విధానం వచ్చిందో అది ఈరోజు మనకి కనుమరుగయ్యేటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాం. అందుకని ఈ 8 గంటల పని విధానం మా హక్కు, దీన్ని సాధించుకోవడం మా హక్కు. కాబట్టి ఈ మేడేను హక్కుల దినంగా పాటిస్తూ ఆ రకంగా దీక్షతో కూడినటువంటి మేడేను మనము జరుపుకోవాలని చెప్పి ఈరోజు సిఐటియు పిలిపించింది. మనకి 8 గంటలు అనేటువంటిది ఎందుకు ఉన్నాయి గతంలో. ఆ రకంగా పనిచేయడం ద్వారా మనిషి అనేటువంటి వాడు ఒక యంత్రం కాదు కాబట్టి మనిషి అలసిపోయి మరుసటి రోజు పనిచేయడానికి అవసరమైనటువంటి శక్తి లేకుండా పోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అనారోగ్యాలకు గురవుతున్నారు. కాబట్టి 24 గంటలను 3 భాగాలు చేసి ఒక భాగం పని చేయడానికి, ఒక భాగము రెస్ట్ తీసుకోవడానికి, ఒక భాగం కుటుంబ అవసరాలకు అని చెప్పి ఆ రకంగా శాస్త్రీయంగా ఆలోచన చేసి గతంలో ఉండేటువంటి వాళ్ళు అంటే 1866 నుండి పోరాటం చేస్తే 86లో పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమం ముందుకొస్తే 1880 సమ్మెను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేయడం కోసము పోలీసుల్ని పురిగొల్పి దాడులు చేస్తే ఆ దాడులకు నిరసనగా మే 3వ తేదీ ఒక ప్రదర్శన, మళ్ళీ 4వ తేదీ ఒక ప్రదర్శన చేస్తే 4వ తేదీ జరిగినటువంటి ప్రదర్శన మీద పోలీసులు బాంబులు దాడి చేస్తే ఆ దాడిలో వందలాది మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది చికాగో నగరంలో. ఈ దాడికి కారణం, ఈ దాడి జరగడానికి కారణం ట్రేడ్ యూనియన్ నాయకులే అని చెప్పి కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాదాపు 10 సంవత్సరాల పాటు విచారణ చేసి 10 సంవత్సరాల తర్వాత ఒక 4 కామ్రేడ్స్ని ఉరిదీయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ఆగస్ట్ స్పైస్, అడాల్ఫ్ ఫిషర్, అట్లాగే ఎల్లింగ్ అని చెప్పి ఇట్లా 4 వాళ్ళని ఉరిదీసినటువంటి పరిస్థితి ఉంది. ఉరిదీసే సందర్భంలో మనకు ఉరిదీసే సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా మనకి ఎవరు గుర్తొస్తారు? ఇండియాలో భగత్ సింగ్ గుర్తొస్తాడు. భగత్ సింగ్ ఏమో భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి ఉరిదీసే సందర్భంలో ఆయన ఏం చెప్పినాడు? ఈరోజు నన్ను ఉరిదీయచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి మా భారతీయులందరూ ఐక్యమత్యంతో పోరాడి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమి పడతారు, అదే మా లక్ష్యము, మా యొక్క ప్రాణత్యాగము. ఆ రకంగా మాకు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి భగత్ సింగ్లని, వేల మంది భగత్ సింగ్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్పినట్లే ఆగస్ట్ స్పైస్ ఏం చెప్పినాడంటే ఈరోజు మా మూగపోయినటువంటి గొంతులే రేపొద్దున కార్మిక వర్గం తిరుగుబాటు చేసి మా హక్కులు సాధించుకుంటారని చెప్పి ఆ రోజు స్పైస్ చేసినటువంటి పరిస్థితి ఉంది.
సో ఆ రకంగా ప్రకటన చేసిన తర్వాత ఎప్పటి నుంచో ఉంది ఇది 8 గంటల పని విధానం. ఇండియాలో అయితే 1862లోనే డిమాండ్ ఉంది.